ఇంకా నీకు ప్రణయ్ దక్కుతాడన్న ఆశతోనే ఉన్నావా ప్రేమ? ప్రణయ్ని స్నేహ చేసుకుంటోంది, శివాగ్ని దగ్గరుండి చూసుకుంటోంది. కాబట్టి ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మంచిదండి, లోపలికెళ్ళండి. తలచుకోగానే శివాగ్నే ఫోన్ చేస్తుంది. నీ కలలు కూలాయనో, నీ ఆశలు ఆవిరయ్యాయనో, నీ పొగరు అణిచేశాననో చెప్పడానికే అయ్యుంటుంది. ఎక్కడున్నావు కలైరాజా? నా కాబోయే భార్య దగ్గరకొచ్చి కష్టసుఖాలు కలయబోసుకుంటున్నాను శివాగ్ని. ఒక్కసారి నీ కాబోయే భార్యకిస్తావా? ఒక్కసారేంటి, ఎన్నిసార్లు చూపించమన్నా చూపిస్తా. ఆ పెళ్లిని లైవ్ టెలికాస్ట్ చేసినట్టు చేస్తాను. ఓకే? వాట్ మిసెస్ కలైరాజా, ఏదో అన్నా? ఇక్కడికొచ్చి దక్షయజ్ఞం ధ్వంసం చేసినట్టు చేస్తానని చెప్పా. అక్కడ సెల్ నుంచి బయటపడ్డం తెలియక బోన్లో పడ్డ ఎలకలా తిరుగుతూ ఉన్నావా? ప్రణయ్ స్నేహల పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తావా? వీళ్ళు గుర్తున్నారా? అదే పెళ్ళాపమని ప్రణయ్కి ఉత్తరం వీళ్లతోనే కదా పంపించాం. ఆ ఉత్తరం చూసి ప్రణయ్ ఆగిపోతాడనుకోవడం ఉత్త భ్రమ. చూడు, నీ ప్రణయ్ పెళ్లికి మండపం ఎంత సుందరంగా అలంకరించామో. ప్రణయ్, ప్రణయ్, వాళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారు. ప్రణయ్, ప్రణయ్, ప్లీజ్ ప్రణయ్, నా మాట విను ప్రణయ్. అని అరుస్తాననుకున్నావా శివాగ్ని? అమంగళ వాయిద్యాల హోరులో నా గొంతు ప్రణయ్కి వినపడదని నాకు తెలుసు. అయినా జరగని పెళ్లికి ఎంత ఖర్చు పెట్టావు? అదంతా మా ఆయన సొమ్మేనా? పోతే పోయిందిలే. ప్రణయ్కి గతం గుర్తొస్తే నిన్ను జైల్లో చిప్పకుడు తినేదాకా వదిలిపెట్టాడు కదా. అప్పుడు లెక్కలు చూసుకుందాంలే. ఎంత ధైర్యమే నీకు? కటకటాల వెనుకున్నావు. అయినా ఈ పెళ్లి ఆగిపోతుందన్న భ్రమలో ఉన్నావేంటే? పిచ్చికి పరాకాష్టిది. అదే భ్రమలో అక్కడే ఉండు. ప్రణయ్ స్నేహ మెళ్ళో తాళి కట్టేటప్పుడు మళ్ళీ వీడియో కాల్ చేసి మీ ఆయన పెళ్లి కళ్ళారా చూసుకునే భాగ్యం నీకు కల్పిస్తానే. ఏంటి కుక్కలా కాపలా ఉంటావా? చిచ్చి, గోతికాడ నక్కలా కాచుకునుండా. అక్కడ పెళ్లి కాగానే ఇక్కడ తాళి కట్టేస్తా. నువ్వు నా మెడలో తాళి కట్టవని ఎంత బెట్టు? అక్కడ ప్రణయ్ స్నేహ మెడలో తాళి కట్టడని ఎంత బెట్టు? బెట్టు కట్టే దమ్ము లేదా? కూర్చో. ఎంతసేపు నక్కలా కాపలా ఉంటావో ఉండు.
ప్రేమ కానీ పొరపాటును కూడా రాదు కదా. నువ్వు దాని సంగతి మర్చిపోవచ్చు. ఆ కళైరాజా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ప్రేమను అక్కడి నుంచి ఎవ్వరూ కదిలించలేరు. ఇక్కడ ప్రణయ్ నీ మెళ్ళో తాళి కట్టగానే అక్కడ కళైరాజా ప్రేమ మెళ్ళో తాళి కట్టేస్తాడు. అమ్మయ్యా, ఇక నేను పీస్ఫుల్గా ఉంటాను. నేనున్నాను కదా, ధైర్యంగా పెళ్లి చేసుకో. శివాగ్ని తాలూకు మనుషులు చాలా మందే ఉన్నట్టున్నారమ్మా. నన్నెవరు గుర్తుపట్టారు? నిన్నెవరైనా గుర్తుపడతారా? అంటే బంగారాన్ని ఎత్తుకెళ్ళాలని తిరిగేది వీళ్ళేనమ్మా. నన్ను గుర్తుపడతారమ్మా. మరిప్పుడెలా? ఒక్క నిమిషం అమ్మా. త్రిషమ్మా, ఇప్పుడు గుర్తుపడతారా? నేనే గుర్తుపట్టలేను. పద పద, ముందు ప్రణయ్ ఎక్కడున్నాడో కనిపెట్టి నచ్చ చెప్పడానికి ట్రై చేద్దాం. పద. బైరాగి, లాభం లేదు త్రిషమ్మ. మీరనుకున్నట్టు ప్రణయ్ సారికి నచ్చజెప్పడం కుదరదు. నేను ఒక్కడే వెళ్ళి లాక్కొచ్చేస్తాను. అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తాను. వద్దు బైరాగి, ఏదో ఒకటి ఆలోచిద్దాం. తొందరపడుకో. ప్రేమగారికి అన్యాయం జరగకూడదమ్మా. నువ్వురా. చెప్పు, ప్రేమ ఏమంటుంది? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో లేను. ఏమైంది? సేమ్ ముహూర్తానికి ప్రేమ మెళ్ళలో తాళి కడదామని కూర్చుంటే సడన్గా ధను మేడం ఊడిపడింది. ఇక్కడ మీకేం పని, వెళ్ళండి అంటూ తరిమేసింది. ప్రేమ వల్ల ప్రణయ్ పెళ్ళి ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పలేదా? చెప్పాను. నేనుండగా పోలీస్ స్టేషన్ నుంచి ప్రేమ ఎలా తప్పించుకుని వెళ్తుంది అంటూ కసురుకుంది. సరే, నేను ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు కళ్యాణ మండపానికి వచ్చేస్తాను. సరే, నీ పేరుతో బ్యానర్స్ కూడా అరేంజ్ చేయించాను. ప్రేమని ధను మేడం కదలనీయదు. ప్రణయ్కి మనం కాపలాగా ఉంటే సరిపోతుంది. అవును, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ప్రేమకు నాకు మధ్య ఉన్న ప్రణయ్ అడ్డు ఇవాల్టితో తొలగిపోతుంది. సరే, నేను వచ్చేస్తున్నాను. టైంకి ధను మేడం రాకపోయి ఉంటే కళైరాజా ప్రేమ మెళ్ళో తాళి కట్టేసేవాడు. బాబు, తలుపు తీ బాబు, తలుపు తీ బాబు, దయచేసి తలుపు తెరు. తలుపు తెరు అన్న, ప్లీజ్ అన్న, తలుపు తీ అన్న. బాబు, ప్లీజ్. మిమ్మల్ని ఇడిసి పెడితే వాడు నన్ను చంపేస్తాడే. అయ్యో, మీ బాధ చూడలేకపోతున్నాను. అన్న అన్న, తలుపు తీ అన్న, ప్లీజ్ అన్న. నేనొక్కని సత్య సచినాను గాని ఇలా ముగ్గురు బతిపోతారు. తీస్తా. రండమ్మా, రండి, రండమ్మా. వెళ్ళండమ్మా. వీడికి ఎప్పటికి కనిపించకండి. ఎక్కడున్నారో తెలియకుండా బతకండి. ముందు ప్రేమగా నీళ్ళి కలుసుకోండి. పదండి, వెళ్ళండి. థ్యాంక్స్ అన్న. రండి.
ఎక్కడికి? ఆడేం చేయలేమ్మా, మీరు వెళ్ళండి. వెళ్ళు. వెళ్ళకూడదు. ఆగండి, వెళ్ళకూడదు. అరే, ఎక్కడికో బయలుదేరారే. ఆ పంజరం నుంచి తప్పించుకున్న పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరిపోతున్నట్టున్నారు. ఈ వేటగాడి నుంచి తప్పించుకుందామనే? ఎంత పిచ్చివాళ్ళు! ఈ వేటగాడి దగ్గర బాణాలు లేవు, తూటాలు మాత్రమే ఉన్నాయి. మీరులాంటి పనేదో చేస్తారనే నేను వెనక్కొచ్చాను. చాబోరేవో తేల్చుకోండి, పరువో ప్రాణమో డిసైడ్ చేసుకోండి. సార్ వదిలేండి సార్, పాపం ఆడమనిషి, పిల్లలు సార్, పోనివ్వండి సార్. ఎరా, సింపతి పెరిగిపోయిందా? ఇన్నాళ్ళు ఆవిడ వండి పెడుతుంటే ఆ ఉప్పు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వాళ్ళని వదిలేయొద్దని వార్నింగ్ ఇచ్చినా వదిలేశావంటే నీకు వార్నింగ్ సరిపోదురా? సార్ వదిలేండి సార్. ఇప్పుడు కరెక్ట్గా చెప్పరా, వాళ్ళని వదిలేయాలా, నిన్నొదిలేయాలా? చెప్పు, ఎవరిని వదిలేయాలి, నిన్నా వాళ్ళనా? సార్ మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేండి సార్. ఏంట్రా వదిలేసేది? అలా వదిలేసినందుకే ప్రేమ ప్రణయ్ గాడితో పారిపోయింది. మిమ్మల్ని క్షమించేదే లేదు. వద్దు బాబు, ఆపండి. ఆ అబ్బాయిని ఏం చేయొద్దు, తప్పు మాదే. మేమెక్కడికి వెళ్ళాం. వదండి. ఈయనొస్తున్నాడేంటి? ఈయనేగా మన స్పెషల్ గెస్ట్. వాట్ మిస్టర్ పెళ్లి కొడక, కాస్త చిరునవ్వుని అప్పు తెచ్చుకొని కూర్చో. ప్రేమ అక్కడ సెల్లోనే ఉందిగా. టైంకి ధను మేడం వచ్చి నన్ను పంపించేసింది, లేదంటే స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేశాను. ఇక్కడ ఈ పెళ్లి కాగానే అక్కడ నేను 3 ముళ్ళు వేసేసి ఉండేవాణ్ణి. ప్రేమ తప్పించుకునే అవకాశం అయితే లేదుగా. లేదు లేదు, సాక్షాత్తు ధను మేడమే అక్కడ కాపలగా ఉంది.
ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు. ఏంటి? గన్ తీయరా. ఎందుకొచ్చావు? నా భర్త పెళ్లికి నన్ను రావద్దంటావేంటి? ఇప్పుడే ఇక్కడే నిన్ను షూట్ చేసి పారేస్తాను. నీకంత సీన్ లేదు గాని ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆమె గనక నీ చేతిలో రివాల్వర్ చూసిందంటే నిన్ను అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తుంది. గుడ్ బాయ్. అయ్యో, అందరూ ఏంటి అలా లేచి నించున్నారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. షాక్ అయ్యావా? బుర్ర తిరిగిపోయిందా? చెమటలు కూడా పడుతున్నట్టున్నాయే. కంగారు పడుకో, ఈ పెళ్లి ఆపడానికి రాలేదు. దగ్గరుండి జరిపించడానికి వచ్చాను. చెమటలు తుడుచుకో, డీహైడ్రేషన్ అయిపోయేలా ఉంది. ఏంటి అంతా అలా ఫ్రీజ్ అయిపోయారు? పంతులు గారు, మంత్రాలు చదవండి. సన్నాయి మేళం దండిగా మోగించండి. స్నేహ, ప్రణయ్, మీరు పూజ మొదలు పెట్టండి. అరే, బాసికం సరిగా కట్టలేదే. నేను కడతానుండు. గుండెల్లో చావు డప్పులు మోగుతున్నాయా? టెన్షన్ పడుకో, కూర్చో. తాళి కట్టించుకో. 3 ముళ్ళేగా, 3 ఇంచుకో. ఏంటిది? ప్రేమ వచ్చి పెళ్లి ఆపేస్తుందనుకుంటే దగ్గరుండి మరి పెళ్లి జరిపిస్తుందేంటి? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ప్రేమ మేడం ఏంటి, ఇలా ఊరుకోవడం ఏంటి?